ఎవ్రీ రూపీ స్పెండ్ బై గవర్నమెంట్, ఇన్వెస్టెడ్ బై గవర్నమెంట్, ఇట్ సర్క్యులేట్స్ బై 18 times. 18 సార్లు అది విపణిలోకి వెళ్తుంది. పోయినసారి కంటే 11,500 కోట్లు రమారమి పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయం తగ్గిస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇది ఓన్లీ సంక్షేమ రంగంలో మన ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా లేని వ్యవహారాలు చేద్దామనే ప్రయత్నంతో జరుగుతున్నటువంటి యొక్క తప్పు. ఈ తప్పును సరిదిద్దడానికి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. నా అంచనా ఏంటంటే, మీరు ఇనిషియల్ కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఈ అంచనాలు కూడా అసలు అందుకోలేవు. మీకు రైతు ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు, 72,000 కోట్లు పెట్టామండి మేము, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. చిన్న మీకు ఇలస్ట్రేషన్ మీకు చెప్తాను. నెలకు 12,000 ఏదో ఒక ప్రామాణికంగా తీసుకోవాలి కదా, ఎవరు రైతు కూలీలను గుర్తించాలి తెలంగాణ రాష్ట్రంలో. ఈజీఎస్ 12,000. ఐ డోంట్ థింక్ సో, జస్ట్ చెక్. ఓకే, వాట్ ఎవర్. ఓకే, 15,000 ఓవరాల్గా ఆ లెక్కన మనం చూస్తే ఇవాళ 907 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి ప్రొవిజన్ ఉంది. 22 లక్షల మంది యాక్టివ్ వర్కర్సే ఉన్నారు మన దగ్గర. వీ హ్యావ్ 22. డెఫినెట్గా ఎన్యూమరేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పుకుంటా. ఫైనల్ మీరు చెప్పేది ఒకటే, పెన్షన్స్ మన జనరల్గా స్థూలంగా మీరు చెప్పింది పెంచుతామని, పెన్షన్ పెంచుతామని చెప్పారు, సోషల్ పెన్షన్ చేయూత పేరుతో ఇస్తామన్నది. మేము పోయినసారి 7,335 కోట్లు కేటాయిస్తే ఈసారి 7,376 కోట్లు పెరిగింది కదా. 35 కోట్లు అండి, 35 అమౌంట్ పెరిగింది కదా. 35 కోట్లు పెంచారు కేటాయింపుల్లో, 35 కోట్లు పెంచారు. కానీ మీరు పెంచాల్సింది ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పటివరకు రైతు బంధు లేదు. ఇప్పటివరకు రైతు బంధు మిత్రం రైతు బంధు, రైతు భరోసా ఇంకా కాలే, ఆ అమౌంట్ ఇవ్వలే. ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు చేస్తామన్నారు. ఇవాళ కూడా బడ్జెట్లో సమీకరిస్తామని చెప్పారు. 6,050 కోట్ల వరకు ఇప్పటి వరకు అయింది. 15th లోపు కదా కానట్లే. ఇప్పుడు కూడా మనం నేను కావాలని కోరుకుంటాను, 15th లోపు చేయాలి అంతే సార్. నేను చెప్పేది అంటే యూ స్టిల్ నీడ్ 25,000 crores, బట్ మీ బడ్జెట్ ప్రొవిజన్ 15,000 కోట్లే ఉంది. మరి ఆ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ రంగం నేను చెప్పుకుంటూ పోతే ఎక్సైజ్ రెవెన్యూలో 15,000 కోట్లు ఎట్లా చెప్తున్నారు? ఇట్ ఈస్ దేర్. వీ హ్యావ్ అంటే మీకు హెడ్ వైజ్ అకౌంట్ నా దగ్గర ఉంది. రిపోర్ట్ ఇచ్చేది ఉంటది. దాంట్లో నేను అనేది ఏంటంటే వాళ్ళు మొత్తం కేటాయించింది 72,000 కోట్లు. దాంట్లో మీకు హెడ్ వైజ్ ఇచ్చారు వాళ్ళు. హెడ్ వైజ్ మీకు చెప్తాను. మీకు కావాలంటే ఐ కెన్ గివ్ యూ కెన్ క్రాస్ చెక్ మై స్టేట్మెంట్. నెంబర్ 3, ఎక్సైజ్ రెవెన్యూ కూడా 15,000 కోట్ల రూపాయలు అదనంగా తెస్తామని 21 అవుద్ది కదా. ఎక్సైజ్ రెవెన్యూలో సార్, ఎక్సైజ్ రెవెన్యూ కింద 25,000 కోట్లు చూపించాం వెంకట్ గారు. ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు చూపించింది 17,000 crores అయితే ఈ సంవత్సరం రైతులకు సంబంధించి రుణమాఫీది ఇప్పుడు 6,000 కోట్లు ఇచ్చినారు. ఇంకా 25,000 కోట్లు కావాలి. బ్యాలెన్స్ 15th లోపు చేయాలి కదా. కానీ అక్కడ బడ్జెట్ ప్రొవిజన్ లో 15,000 crores ఉంది అని సీతారెడ్డి గారు అంటున్నారు. 15,000 + 6,000 21 అవుతుంది కదా. కానీ 31,000 టోటల్. అంటే ఫిగర్ ఏమైనా తప్పేసారా? ఫైనల్ చెప్పండి. ఎక్సైజ్ రెవెన్యూ లాస్ట్ టైం హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వి ప్రపోజ్డ్ 18,470 crores. ఈసారి బట్టి గారు 25,617 కోట్ల రూపాయలు పెట్టారంటే 7,000 crores అట్లా వస్తుంది. వ్యాట్ రూపంలో ఇంకో 7,000 అంటే 15,000 కోట్ల రూపాయలు అదనంగా రావాలి. అంటే బహుశా తెలంగాణలోనే వ్యాపారం చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నారు. మేము ఎక్సైజ్ రెవెన్యూ చెప్పినప్పుడేమో ఒకటి ఊరుకు బారు పెట్టారని, ఊరుకు బారు పెట్టారు, గల్లీకి బెల్ట్ అని చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు అదనము ఆదాయం రావాలంటే ఎట్లా వస్తుంది? చివరిగా కిషోర్ ఇంతకుముందు ప్రస్తావించినటువంటి అంశంలో స్టాంప్ డ్యూటీ, అర్లియర్ వి ప్రపోజ్డ్ 14,295 crores ఇన్కమ్, ఈసారి 18,228 అంటే 4,000 కోట్లు పెంపుదల స్ట్రైట్. అంటే భూముల రేట్లు పెంచుదాం అనుకుంటున్నారా? చెప్పారు కదా ఆల్రెడీ. డౌన్ ఉంది ఆల్రెడీ, ప్రభుత్వం అనౌన్స్ చేసింది. పాయింట్ ఏం చెప్తున్నాను, నేను ఒక విషయాన్ని మీకు స్థూలంగా 3 అంశాలు చెప్పదలుచుకుంటే, దీంట్లో ఒక 65-70% దీన్ని అందుకోకుంటే చాలా గొప్ప విషయము. రైతు భరోసా, మహాలక్ష్మి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడలేదు, ఆటో వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాట్లాడని ఛాయన్ ఉన్నాయి. వెల్ఫేర్ 62,000 కోట్లు చూస్తే వెల్ఫేర్ కోసమే 62,000 కోట్లు. దాంట్లో బ్రేకప్ ఉంటుంది కదా. హెడ్ ఆఫ్ అకౌంట్ వైజ్ మీకు చెప్తా. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత మై ఇనిషియల్ కామెంట్ ఈస్, ఇది డొల్ల కాదన్నారు, ఇది డొల్లనే ఉంది. వాస్తవికానికి వాస్తవంగా దగ్గర లేదు. మమ్మల్ని ఏదో తిట్టే ప్రయత్నం చేసినారు. 6 లక్షల కోట్ల అప్పు తెచ్చారు, తెచ్చినాము. సహజంగానే బడ్జెట్లు పెట్టిన ప్రతిసారి విపక్ష పార్టీలు ఇలాగే మాట్లాడతాయి. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఇలాగే మాట్లాడింది, బీజేపీ అప్పుడు ఇలాగే మాట్లాడింది. ఇది డొల్ల బడ్జెట్, మాటల గారడి, అంకెల గారడి, ఇలా అప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కాబట్టి ఇప్పుడు సహజంగానే
బీఆర్ఎస్ కాస్త గట్టిగానే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అయితే ఇదంతా గ్యాస్ ట్రాష్ అన్నారు. ఇదంతా గ్యాస్ ట్రాష్. అసలు సరే వాస్తవాన్ని మీరు అనొచ్చండి, లెక్క రుణమాఫీ పొందిన రైతులు చెప్పాలా గ్యాస్ ట్రాష్? సేదిరెడ్డి గారు జస్ట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ ఇంట్రొడక్షన్, కేసీఆర్ గారి కామెంట్స్ మీద ఇంట్రొడక్షన్ మాత్రం. ఇదంతా గ్యాస్ ట్రాష్. ఈ బడ్జెట్ అంతా ఇది పేదల బడ్జెట్ కాదు, మహిళల బడ్జెట్ కాదు, అసలు ప్రజల బడ్జెటే కాదు, రాష్ట్ర బడ్జెటే కాదు అన్నారు. మరి బహుశా బట్టి విక్రమార్క జంతువులకు పెట్టినారా? ఇది బట్టి గారి బడ్జెట్ కాదండి, ఉట్టి గారి బడ్జెట్. సర్లే మనట్లో అనడానికి ఏముంది, చులకన మీకు చులకన ఆర్థిక మంత్రులన్నా ఎవరన్నా చులకన అయిపోయింది, ఈజీ కాదు కదా. ఎనీవే ఎందుకు ఇంతగా ఇప్పుడు ఆయన సీనియర్ కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారు ఆయనకి తెలంగాణ మీద కానీ, లేకపోతే ఇటువంటి ఆర్థిక రంగం మీద కానీ, లేకపోతే సంక్షేమ రంగం మీద కానీ, వ్యవసాయ రంగం మీద కానీ, ఆల్ సెక్టర్స్ మీద అపారమైన అనుభవం ఉంది. దాన్ని ఎవరు సందేహించేదిలే, దాన్ని ఎవరు అసలు వేరే ఆలోచన లేదు. కాకపోతే ఈ బడ్జెట్ మీద వచ్చారు, అసెంబ్లీకి ఫస్ట్ టైం వచ్చారు, బడ్జెట్ మొత్తం ఆశాంతం విన్నారు. డెఫినెట్గా ఈ బడ్జెట్లో తప్పులు లేవు, అంతా బంగారం అయిపోయింది తెలంగాణ. అప్పుడే కాలేదు 10 ఏళ్లలో, ఇప్పుడు అయిద్దా? కాకపోతే ఈ బడ్జెట్లో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి మంచి జరిగిన లోపాలు ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ బడ్జెట్ని ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది అని చెప్పి కన్స్ట్రక్టివ్గా కొన్ని సూచనలు ఎందుకు ఇవ్వలేకపోయారు కేసీఆర్ అనే ఇది ఉంది. ఆయన మీడియా పాయింట్కి వెళ్ళి ఏకదాటిగా వాషింగ్ పౌడర్ నిర్మా పెట్టి బడ్జెట్ పుస్తకానికి అడిగే పని చేశారు తప్ప ఎక్కడ దాన్ని ఇస్త్రీ చేసే పని చేయాలి. మళ్ళీ కొంచెం ఇవి చేస్తే బాగుంటుంది, ఇందులో యాడ్ చేయండి, లేకపోతే ఇవి ఎక్కువ ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి, ఈ రంగానికి కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి. ఇదిగో హైదరాబాదు లేకపోతే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూమి రావాలంటే ఏం చేయాలి, అవి 4 మాటలు చెప్తే వాళ్ళు సర్దిద్దుకునే వాళ్ళే. బడ్జెట్ అలాగే ఇంప్లిమెంట్ చేయరు కదా, మళ్ళీ కమింగ్ డేస్లో దాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అవేం మాట్లాడలేదు. మరి తర్వాత ఏమైనా చెప్తారేమో, డెఫినెట్గా తర్వాత చెప్పినప్పుడు కూడా తిడతారు, అంతమించి పొగుడతారు, లేకపోతే సలహాలు ఇస్తారని నేను అనుకోను. కాబట్టి ఇది గ్యాస్ ట్రాష్ ఎలా అయింది బడ్జెట్ అనేది